గ్రామస్తులు కలికి బాధితులు. వీళ్ళ భూములు దాదాపు 20 సంవత్సరాల క్రితము ఆక్రమించేశాడు, స్వాధీనం చేసుకున్నాడు. దానికి రకరకాల కారణాలు చెప్పాడు. వీళ్ళకి దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఆధారం లేదు, భూమి ఆధారం లేదు. భూములు ఆక్రమించి 2008 ప్రాంతంలో కలికి వన్నయ్యపాలెంలో గోల్డెన్ టెంపుల్ అనేదాన్ని ఒకదాన్ని 500 కోట్ల గోల్డెన్ టెంపుల్ నిర్మించాడు. మీకు తెలుసు 2008లో ఆ గోల్డెన్ టెంపుల్ కింద 5 చనిపోయారు. తొక్కేసాడు జరిగి నిన్న తిరుపతిలో నిన్న కుంభమేళాలు జరిగి తొక్కేసాడు ఎలా చనిపోయారో ఆ రకంగా గోల్డెన్ టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు 5 చనిపోయారు. నష్టపరిహారం ఇంతవరకు ఇవాళ ప్రభుత్వమే లేదు, వాళ్ళు ఆశ్రయం వాళ్ళకి లేదు. చాలా నష్టం. పాలెం బత్తుల వల్లం గ్రామం సంబంధించి కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు, దళితుల భూముల్ని కల్కి భగవాన్ అనే ఒక దొంగస్వామి 20 సంవత్సరాల నుంచి ఆక్రమించి దళితుల భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించి ఆశ్రమం నిర్మించాడు. వీళ్ళు మా భూములు మాకు ఏంటంటే వీళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కలెక్టర్ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, ఎవరో పట్టించుకోరు. అయితే ఈ సందర్భంలో ఆయన మేము వీళ్ళు లీజుకి ఇచ్చారని కోర్టుకు వేశాడు కల్కి భగవాన్. వీళ్ళంతా వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరో మాకు లీజుకి ఇచ్చారు అంతా ఒక పచ్చి అబద్ధం. అయితే 2024 జనవరి 10న హైకోర్టు ఆ కల్కి పిటిషన్ కొట్టేసింది. కానీ దళితుల భూములు ఇంతవరకు కలెక్టరు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కలెక్టర్ బాధ్యత దళితుల భూములు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మాత్రం కలెక్టర్కి ఉంది, కానీ ఆ పని చేయలేదు. వీళ్ళు అడుగుతూ ఉంటే రకరకాల కారణాలు చెప్తారు. నాటకాలు ఆడుతున్నాడు ఎంఆర్ఓ, కలెక్టర్, వీళ్ళంతా నాటకాలు ఆడుతూ ఉన్నారు. కల్కి భగవాన్కి అధికారులు కుమ్ముక్కైపోయి దళితుల భూముల్ని వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా వాళ్ళు అధికారుల ప్రవర్తన ఉంది. తర్వాత వీళ్ళు ప్రశ్నిస్తున్నారని అక్కడ ఆశ్రమంలో పనిచేసే వాళ్ళని తొలగించేసేసాడు. వీళ్ళకి 20 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద వచ్చే ఆదాయం లేదు, కూలీనాలు చేసుకుంటారు. కానీ ఈరోజు ప్రశ్నిస్తుంటే వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు కల్కి భగవాన్ అనే వ్యక్తి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కల్కి భగవాన్ ఆక్రమించిన అసైన్డ్ ల్యాండ్స్, దళితుల భూములు దళితులు ఇప్పించాలని నిర్వాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలెం బత్తుల వల్లం గ్రామం సంబంధించి కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు, దళితుల భూముల్ని కల్కి భగవాన్ అనే ఒక దొంగస్వామి 20 సంవత్సరాల నుంచి ఆక్రమించి దళితుల భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించి ఆశ్రమం నిర్మించాడు. వీళ్ళు మా భూములు మాకు ఏంటంటే వీళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కలెక్టర్ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, ఎవరో పట్టించుకోరు. అయితే ఈ సందర్భంలో ఆయన మేము వీళ్ళు లీజుకి ఇచ్చారని కోర్టుకు వేశాడు కల్కి భగవాన్. వీళ్ళంతా వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరో మాకు లీజుకి ఇచ్చారు అంతా ఒక పచ్చి అబద్ధం. అయితే 2024 జనవరి 10న హైకోర్టు ఆ కల్కి పిటిషన్ కొట్టేసింది. కానీ దళితుల భూములు ఇంతవరకు కలెక్టరు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కలెక్టర్ బాధ్యత దళితుల భూములు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మాత్రం కలెక్టర్కి ఉంది, కానీ ఆ పని చేయలేదు. వీళ్ళు అడుగుతూ ఉంటే రకరకాల కారణాలు చెప్తారు. నాటకాలు ఆడుతున్నాడు ఎంఆర్ఓ, కలెక్టర్, వీళ్ళంతా నాటకాలు ఆడుతూ ఉన్నారు. కల్కి భగవాన్కి అధికారులు కుమ్ముక్కైపోయి దళితుల భూముల్ని వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా వాళ్ళు అధికారుల ప్రవర్తన ఉంది. తర్వాత వీళ్ళు ప్రశ్నిస్తున్నారని అక్కడ ఆశ్రమంలో పనిచేసే వాళ్ళని తొలగించేసేసాడు. వీళ్ళకి 20 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద వచ్చే ఆదాయం లేదు, కూలీనాలు చేసుకుంటారు. కానీ ఈరోజు ప్రశ్నిస్తుంటే వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు కల్కి భగవాన్ అనే వ్యక్తి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కల్కి భగవాన్ ఆక్రమించిన అసైన్డ్ ల్యాండ్స్, దళితుల భూములు దళితులు ఇప్పించాలని నిర్వాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా భూముల్ని లీజుకి తీసుకొని మమ్మల్ని మోసం చేసి మా భూములు మాకు ఇవ్వమని అడిగిన దానికి మమ్మల్ని పల్లెని తీసేసి మేము కూడు నీళ్ళు లేకపోతున్నాం సార్. ఇప్పుడు మా భూములు మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఏదేదో కేసులు పెడతాం, అట్లా చేస్తామని మాట్లాడుతున్నారు సార్. దానికి మనవి చేసి ఈ గవర్నమెంట్ని మాకు న్యాయం చేయమని, మా భూములు మాకు ఇప్పించమని మేము మనవి చేసి కోరుకుంటున్నాం సార్. మా భూములు మాకు ఇప్పించాలని ప్రధానమంత్రి గారిని,
చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారికి మా నమస్కారాలు. మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. కొత్తగూడెం మండలము జగడే ఎకరా 244 సెంట్లు, టీ నీలమ్మ ఎకరా 70 సెంట్లు, టీ పులి సుందర వెంకటేశ్వరు 57 సెంట్లు, పులి టీ వెంకటేశ్వరులు 50 సెంట్లు, ఈ వెంకటేశ్వర 240 సెంట్లు, మొత్తం 6 ఎకరాల పొలము. మా 2008లో మా స్థలము ఇల్లు తీసుకోవాలంటే మేము చెట్టు కొట్టుకోవాలి, మేము జాతర చేయాలి, గుడికి రావాలి, జనాభా రావాలి, బస్సులు రావాలి, కాలు నిలవాలి, మీకు లీజుకి ఇస్తాము, ఎకరా 7,000 మీకు లీజుకి ఇస్తాను అని మాకు చెప్పారు. చెప్పి 5 ఏళ్ళు లీజు తీసుకుని మా కాడ డబ్బులు 5 ఏళ్ళకి 7,000 కట్టారు ఎకరాకి. కట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ స్థలం మీకు ఇందని అడగల ఇవ్వాల. మేము పోతుంటే మా స్థలం ఏడున్నదని అంటున్నారు. కాబట్టి ఈయన మా న్యాయాన్ని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ పోయినాం చెప్పలా, చంద్రబాబు నాయుడు పోయినాం చెప్పలా. ఏదో మీరు దయచేసి మా స్థలాన్ని మాకు ఇప్పించండి. 2020 అప్పటి నుంచి ఈ స్థలాన్ని మమ్మల్ని రానిలేదు. పోతుంటే మాకు అమ్మేశారు అంటున్నారు. అమ్మలేదు స్వామి, మా లీజుకి ఇచ్చాను, మా కాగితం ఇచ్చారు, ధరించి ఇచ్చారు. మా కాగితం ఎన్ని ఇచ్చారు? ఎకరాకి 7,000 లీజుకి కాగితం మాత్రం ఉంది. పడకపోతే అమ్మేశారు అంటున్నారు. నా పేరు ఎస్ రాము. నేను తిరుపతి జిల్లా వరదపల్లి మండలం బట్లవరం గ్రామ పంచాయతీ సంబంధించిన దళితుడిని. మరి మా గవర్నమెంట్ వారు గత 96-95లో ప్రభుత్వమే మాకు భూములు ఇచ్చింది. ఆ భూములతో మేము చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకుతున్నాము. ఈ కలిగి భావం వచ్చినాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని మీకు అక్కడ పనిస్తామని చెప్పి హౌస్కి పిలుపుని సెక్యూరిటీ పంపిస్తూ మమ్మల్ని మోసం చేసి మా భూములన్నీ ఆక్రమించేశాడు. అడగడానికి వెళ్తే మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడమన్నారు. వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నదని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము, ఆర్టీఓ గారికి అర్జీ ఇచ్చాము, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. మాకేం స్పందన రాలేదు. మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దగ్గర 20 కుటుంబాలు దళితులు పోతే 60-70 ఎకరాల దాకా ఆక్రమించేసిన భూములు ఇంకా ఎంతో ఉంది. కానీ ఇప్పుడు ఆక్రమించిన భూములు 60-70 ఎకరాల దాకా ఉంటుంది. అడగని పోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారో, అధికారులే మా చేతిలో ఉన్నారు అని అన్నప్పుడు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు ఏమయ్యా వాళ్ళకి ఇచ్చేయండి, ట్రస్ట్కి ఇచ్చేయండి, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఏదైనా ఇస్తారు కదా అన్నట్టుగా అధికారులు మాట్లాడుతున్నారు. మేము తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా న్యాయస్థానాన్ని ఆక్రమించాము. మరి న్యాయమే మాకు న్యాయం చేయాలా, మరి మాకు కోర్టు ద్వారా మాకు న్యాయం కలగాలని చెప్పేసి కోర్టు ద్వారా మేము న్యాయం కోరుకుంటున్నాము. పోతే మరి ప్రభుత్వం కూడా పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు మా దళితుల మీద దయ ఉంచి మా భూములు మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఉదాహరణ తెలుసుకుంటూ నమస్కారం తెలుసుకున్నాను. నా పేరు ఎస్ రాము. నేను తిరుపతి జిల్లా వరదపల్లి మండలం బట్లవరం గ్రామ పంచాయతీ సంబంధించిన దళితుడిని. మరి మా గవర్నమెంట్ వారు గత 96-95లో ప్రభుత్వమే మాకు భూములు ఇచ్చింది. ఆ భూములతో మేము చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకుతున్నాము. ఈ కలిగి భావం వచ్చినాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని మీకు అక్కడ పనిస్తామని చెప్పి హౌస్కి పిలుపుని సెక్యూరిటీ పంపిస్తూ మమ్మల్ని మోసం చేసి మా భూములన్నీ ఆక్రమించేశాడు. అడగడానికి వెళ్తే మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడమన్నారు. వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నదని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము, ఆర్టీఓ గారికి అర్జీ ఇచ్చాము, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. మాకేం స్పందన రాలేదు.
మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దగ్గర 20 కుటుంబాలు దళితులు పోతే 60-70 ఎకరాల దాకా ఆక్రమించేసిన భూములు ఇంకా ఎంతో ఉంది. కానీ ఇప్పుడు ఆక్రమించిన భూములు 60-70 ఎకరాల దాకా ఉంటుంది. అడగని పోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారు, అధికారులే మా చేతిలో ఉన్నారు అని అన్నప్పుడు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు ఏమయ్యా వాళ్ళకి ఇచ్చేనా, ట్రస్ట్కి ఇచ్చేనా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఏదైనా ఇస్తారు కదా అన్నట్టుగా అధికారులు మాట్లాడుతున్నారు. మేము తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా న్యాయస్థానాన్ని ఆక్రమించాము. మరి న్యాయమే మాకు న్యాయం చేయాలా, మరి మాకు కోర్టు ద్వారా మాకు న్యాయం కలగాలని చెప్పేసి కోర్టు ద్వారా మేము న్యాయం కోరుకుంటున్నాము. పోతే మరి ప్రభుత్వం కూడా పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు మా దళితుల మీద దయ ఉంచి మా భూములు మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను.